బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు ఉన్నారట. తమ తిట్టులు పట్టుకుని పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడట. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడట. ఎప్పుడైనా సరే మనకు విషయం అర్థం కావాలి. ఏంటిదంటే ఏదైనా కార్యం జరిగేటప్పుడు మనం ఈ టైం కల్లా అయిపోవాలి అని మనం అనుకుంటాం కదా కొన్ని. సో ఈ టైం కల్లా అయిపోవాలనుకున్నప్పుడు అనుకోకుండా ఎక్కడో చిన్న ఆలస్యం జరిగినప్పుడు వెంటనే చాలామంది మాట్లాడి తెలుసా, దేవుడు చాలా అన్యాయస్తుడు, దేవుడు చాలా దుర్మార్గుడు ఇలా మాట్లాడతారు. అరే నువ్వు ఒక కార్యం పెట్టుకుని దాది దేవుడికి టార్గెట్ ఇవ్వడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తప్పు అది. ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే, ప్రభా మా జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా మీ పనికి ఎంతో ఉపయోగకరం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీ చిత్తమైతే నాకు ఈ యొక్క పనిని జరిగించండి అని మనం జస్ట్ వేడుకోవడం వరకే. ప్రభా ఈ పని చేసే ప్రభా, అది చేసే ప్రభా, ఇది చేసే ప్రభా అని ఈరోజు ఆజ్ఞాపించే వాళ్ళు ఎక్కువైపోయారు. అలా ఆజ్ఞాపించే వాళ్ళు ఎక్కువైపోయారు. యేసు నామములో అంటున్నారు. తప్ప అసలు అలా ఎప్పుడు అనొద్దు. ఆయన మనం ఆజ్ఞాపించడం ఏంటి? ఆయన మనం అధికారం చేయడం ఏంటి ఆయన మీద? తప్పు కదా, చాలా తప్పు. దేవుని మీద అధికారం చేయడం ఏంటి? బుద్ధిహీనులు మాత్రం చేస్తారు. బుద్ధి లేని కన్యకలు మాత్రమే ఇలా మాట్లాడతారు. అలా ఎవరైనా మాట్లాడుతున్నారా? మీ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతున్నారా? అలా పోనీ మీరేమైనా మాట్లాడుతున్నారా? సరిదిద్దుకుని ప్రయత్నం చేయండి. దేవుని మనం ఆజ్ఞాపించకూడదు. ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా మన అడుగులు ఉండాలి. అంతే తప్ప ఆయన ఆజ్ఞాపించేంత స్థాయి మందే కాదు. అది